పోలీసులు నడి రోడ్డుపై యువకులను కొట్టడం తప్పే. కానీ గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఆ యువకులను మాజీ సీఎం పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలకు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుమారుణ్ణి పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలు, ఆసుపత్రి రిపోర్టులతో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. అయితే ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ విమర్శించారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ హాట్గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. ఇక కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగించడం ఎంతమాత్రం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెనాలిలో పర్యటించిన ఆయన నడి రోడ్డులో యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు జగన్ వద్ద వాపోయారు. పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదన్నారు. అరెస్టు చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, అంతేగాని ఇలా పబ్లిక్గా కొడతారా? అన్నం కూడా పెట్టకుండా 3 రోజులు చిత్రహింసలు పెడతారా? స్టేషన్కు వెళ్తే కనీసం అతని చూడనివ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా హయాంలో ప్రతి వర్గానికి సంక్షేమం అందిందని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 3,600 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయన్నారు. విద్యారంగం పూర్తిగా నాశనమైంది. వైద్య రంగం దివాలా తీసింది. రైతు భరోసా లేదు. ఉచిత పంటల బీమా, ఈ క్రాప్ లేదు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదు. ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మేలు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ఇక ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో పాల్గొనాలి అని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అయితే తెనాలికి జగన్ రాకతో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది. ఇక తెనాలిలో పోలీసులు నడి రోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది. పైగా పోలీస్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్ అంటూ రివర్స్ లో ఆరోపణలకు దిగారంటూ జగన్ మండిపడ్డారు. బాధిత యువకుల్లో జాన్ విక్టర్ కూడా ఉన్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి. ఇక పోలీసులు నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన యువకులను ఏపీ మాజీ సీఎం జగన్ అయితే పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ కూడా రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. నేరస్తులకు సపోర్టుగా జగన్ వెళ్లడం చాలా బాధాకరం, ఇటువంటి దుర్మార్గమనే చర్య, అంటే రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటూ కూడా మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలికి సంబంధించి పోలీసు చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి బాధితుల కుటుంబాలను పరామర్శించారు.
తెనాలి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముగ్గురు యువకులు వాళ్ళ మీద ఎన్ని కేసులైనా ఉండనివ్వండి, ఒకవేళ వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండనివ్వండి, అదే విధంగా వాళ్ళ మీద గంజాయి కేసులు ఇతర కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి మాత్రమే పోలీసులకు అధికారం. భారత న్యాయ సంహిత ప్రకారంగా భారత న్యాయ సంహిత అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా అమలైంది. కాబట్టి పోలీసుల యొక్క బాధ్యత ఏమిటి? నేరారోపణలు ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచాలి. వాళ్ళకి శిక్షలు విధించేటువంటి అధికారము కోర్టు చూసుకుంది. అంతే తప్ప వాళ్ళని నేరుగా పోలీసులే లాఠీ చార్జీలు చేయటము, అరికాళ్ళ మీద కొట్టడము, ఇలాంటి శిక్షలు వేసేటువంటి హక్కు అధికారం పోలీసులకు లేదు. మరి ఆ విధంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చట్ట వ్యతిరేకమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి, ప్రజాస్వామ్య వ్యతిరేకం. కాబట్టి ఆ విధమైనటువంటి బాధితుల కుటుంబీకులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేటువంటిది రాజకీయంగా ఇది ప్రభుత్వం చేసినటువంటి తప్పు కాబట్టి, ప్రభుత్వం అంతా కూడా పోలీసులకి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి, తప్పు చేసినటువంటి పోలీసులకి, కాబట్టి పోలీసులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత, పరామర్శించి వాళ్ళందరినీ మాట్లాడిన తర్వాత ఇదే అంశం మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎందుకు అనంటే, రఘురామకృష్ణరాజు పాపం ఇదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సిఐడి పోలీసుల చేతిలో ఈ విధంగా దారుణంగా పోలీసుల దాడికి గురైనటువంటి వారు రఘురామకృష్ణరాజు. ఆ రోజున ఆయన బాధితుడు. పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు ఆయన అరికాళ్ల మీద కొట్టి తీవ్రంగా ప్రాణాపాయ స్థితికి వెళ్ళేంత వరకు చేసినటువంటి పరిస్థితి. అయితే రఘురామకృష్ణరాజు ఈ రోజున ఏమంటారు అంటే, తెనాలి పోలీసులు ఆ యువకుల మీద బహిరంగంగా ఆ విధంగా దాడి చేయటం తప్పే అని చెప్పాడు. రఘురామకృష్ణరాజు ఈ రోజున మాట్లాడిన దాంట్లో కూడా చట్టరీత్యా తప్పే అని చెప్పాడు. కానీ ఏం చెప్పాడు? న్యాయము ధర్మము అనేటువంటి విషయాల్లో వాళ్ళు గంజాయి అమ్మేవాళ్ళు, రౌడీ షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు, కాబట్టి న్యాయము ధర్మం ప్రకారంగా వాళ్ళ మీద దాడి చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి. మరి ఆ రోజున రఘురామకృష్ణరాజు మీద పోలీసులు, సిఐడి పోలీసులు దాడి చేయటం అనేటువంటిది చట్టరీత్యా నేరం. కానీ న్యాయము ధర్మము ప్రకారంగా రఘురామకృష్ణరాజు కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు సృష్టించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇతరుని రోజు ప్రెస్ మీట్ పెట్టి దూషిస్తున్నాడు. కాబట్టి న్యాయము ధర్మం ప్రకారంగా ఇతన్ని ఈ విధంగా అరికాళ్ళ కోటింగ్ ఇవ్వచ్చు అని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు భావించారు. ఆ రోజున అందుకని ఆయన్ని ఆ విధంగా కొట్టారండి. ఇక్కడ న్యాయము ధర్మం ప్రకారంగా ఈ మన చట్టాలు నడవు. రాజ్యాంగం ప్రకారంగా మనం తయారు చేసుకున్నటువంటి చట్టాల ప్రకారంగా మాత్రమే పోలీసులు వ్యవహరించాలి. ఆ రోజున రఘురామకృష్ణరాజును కొట్టినటువంటి పోలీసులది తప్పే. ఈ రోజున తెనాలిలో ముగ్గురు యువకులను కొట్టినటువంటి పోలీసులది తప్పే. కాబట్టి ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని, చట్టాలను తమ చేతుల్లోకి తీసుకునేటువంటి పోలీసుల చర్యల్ని ఎవరైనా సరే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఒక సూచన చేస్తున్నాను. ఏమిటి అంటే, మీరు అన్నిటినీ, ఇప్పుడు పోలీసులు తప్పు చేశారు, పోలీసులు ముగ్గురు యువకులను కొట్టారు బహిరంగంగా, పోలీసులు తప్పు, అది చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. కాబట్టి పోలీసులు ఆ విధమైనటువంటి తప్పు చేయొద్దు అనిగిన కూటమిలో వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అది పోలీసులకు సంబంధించినటువంటి సమస్య అయిపోతే వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రోజున పోలీసులకు ఒత్తాసు పలకటం వల్ల కూటమిలో సంబంధించినటువంటి పార్టీలన్నీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీల కార్యకర్తలు అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ గంజాయి కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, వాళ్ళు కానిస్టేబుల్ను కొట్టారు. అవంటే చట్టరీత్యా కోర్టులో ఆధారపరచండి. అంతేగాని పోలీసులు కొట్టమని ఎవరు లైసెన్స్ ఏమి ఇవ్వలేదుగా పోలీసులకి. మీరు ఈ రోజున పోలీసులకి మీ మూడు పార్టీలు ఒత్తాసు పలకటం వల్ల, ఈ విధమైనటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు గత 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గజనీలాగా వచ్చి అవన్నీ మర్చిపోయి ఏవైనా మాట్లాడొచ్చు, బాధితుల తరఫున మాట్లాడటాన్ని ఎవ్వరూ తప్పని. కానీ తన ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును కొట్టడం తప్పే, జగన్మోహన్ రెడ్డి చేయించాడు. అదే విధంగా ఆ రోజున డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగినందుకు ఆయన పెడరెక్కలు విరిచికల్చి పోలీసులు ఆ రోజున దాష్టికానికి పాల్పడి ఆయన చనిపోయేంత వరకు వేధించినటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే విధంగా వరప్రసాద్ అనేటువంటి యువకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇసుక దందాలు ప్రశ్నించినందుకు పోలీసుల చేత పోలీస్ స్టేషన్ లో అతను శిరోముండనం చేయించారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఒత్తాసు పలికారు. అదే విధంగా కిరణ్ కుమార్ అనేటువంటి ఒక యువకుడిని చీరాల్లో తెనాలి పక్కనే మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు లాఠీలతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. మరి ఈ ఘటనలన్నీ ఇలా జరిగినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది, పోలీసులు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలించడానికి అర్హుడు కాదు అని ఆయన జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 175కి పోవాలనుకుంటే ఏమైంది? ప్రజలు తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నీ పాలన అప్రజాస్వామికంగా ఉంది, నువ్వు పోలీసుల చేత ప్రతిపక్ష నాయకులను కొట్టిస్తున్నావు, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ ఎంపీనే కొట్టించినటువంటి పరిస్థితి ఉంది, ఇట్లా యువకులకు శిరోముండనం చేయిస్తున్నావు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు పరిపాలించడానికి అర్హుడు కాదు అని ప్రజలు తీర్పిచ్చారు. అందుకనే ఆయన 151 నుంచి పడిపోయి 11కు పడిపోయి ఈ రోజున ప్రతిపక్ష నాయకుడుగా కూడా ప్రతిపక్ష హోదా లేకుండా తిరగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందుకనే కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఆయన చేసిన తప్పులే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు అనేటువంటిది నాయకుడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శించినప్పుడు అందులో జాన్ విక్టర్ కూడా ఉన్నాడు. జాన్ విక్టర్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరామర్శించినప్పుడు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే మా కొడుకును చాలా దారుణంగా ట్రీట్ చేశారు, 3 రోజులు అన్నం పెట్టలేదు, కనీసం చూడన్నాడని కూడా చూడనివ్వలేదు అని చెప్పేసి జగన్ అయితే ఈ సందర్భంలో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు పోలీసులకు సంబంధించి జాన్ విక్టర్ మీద గానీ మిగతా ఇద్దరు యువకుల మీద గానీ వాళ్ళ మీద నేరారోపణలు ఉంటే పోలీసులు వాళ్ళని చట్టరీత్యా పోలీసులు అదుపులోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి మాట. చట్టాలని ఉల్లంఘించేటువంటి హక్కు పోలీసులకు లేదు. ఒకవేళ ఉల్లంఘిస్తే చట్టరీత్యా పోలీసులు కూడా నేరస్తులే. ఇక్కడ ఏం చేశారు? పోలీసులు చేసినటువంటి తప్పుకి 3 రోజుల పాటు వాళ్ళని స్టేషన్ లో పెట్టి హింసించి బహిరంగంగా తీసుకెళ్లి వాళ్ళని కొట్టి ఆ తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత వీళ్ళకి ఏమి దెబ్బలు లేవు అని చెప్పేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇప్పించి ఆ తర్వాత జడ్జి ముందుకిన మీరు దెబ్బలు కొట్టారని చెప్తే మీకు మళ్ళీ తీసుకెళ్లి కరెంట్ పెడతాం అనేటువంటి విధంగా వాళ్ళని బెదిరించి ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి పోలీసులు. ఎందుకు? తప్పులు మేము తప్పులు చేశారు. ఇప్పుడు అలాంటి తప్పులు చేసినటువంటి పోలీసులకి సపోర్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 పార్టీలు తప్పు చేసినటువంటి పోలీసులకి సపోర్ట్ చేయటం వల్ల ఈ రోజున ప్రజలు కూడా ఈ కూటమి పార్టీలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే వాళ్ళను కూడా తిరస్కరించి ఓడించేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఓకే, కృష్ణాంజనేయులు గారు, అలాగే ఇక జగన్ అయితే మాట్లాడడం ఏంటంటే ఏపీ వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినాన్ని ప్రకటించడం జరుగుతుంది, కూటమి సర్కార్ని త్వరలోనే ఇంటికి పంపించాలి, ఇలాగే కొనసాగితే మంచిది కాదు రాష్ట్ర ప్రజలకి అనేది జగన్ చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వెంటనే ఇంటికి పంపించాలంటే ప్రజాస్వామ్యంలో కుదిరే పని కాదు. వాళ్ళకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒకసారి ఓటేసిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఉంటారు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంటారు. ఈ 4 ఏళ్ల ప్రభుత్వ కాలంలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమికి సంబంధించినటువంటి పార్టీల మీద ఉంటుంది. ఆ విధంగా అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరపున ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి ఈ విధంగా మీరు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నింటినీ మీరు అమలు చేయండి అని అడిగేటువంటి హక్కు, అధికారం, బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. అందుకనే 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ వెన్నుపోటు దినోత్సవం అంటే అర్థం ఏంటి అని అంటే, గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అనేకమైనటువంటి ప్రజలకు హామీలు ఇచ్చి ఈ సంవత్సర కాలంలో
వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఈ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. ఈ విధంగా వెన్నుపోటు దినోత్సవం జరపడం ద్వారాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత కూడా. ప్రజల తరఫున పోరాడాలి. రేపు అసెంబ్లీకి కూడా రావాలి, అసెంబ్లీలో కూడా మాట్లాడాలి, బయట కూడా పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. దాంట్లో భాగంగానే రేపు సినిమా ఉంది. ఈ విధమైనటువంటి వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి రేపు పిలిపించారు. దాంట్లో ట్రైలర్ లో భాగంగా ఈ రోజున ఈ విధంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నటువంటి బాధితుల కుటుంబాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించడం అనేది జరిగింది. కాబట్టి ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాయిస్ ని రైజ్ చేస్తూ రేపు ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి తెనాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా రేపు ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే కృష్ణాంజలి గారు, ఇక చివరిగా చెప్పండి, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు అనుకుంటా, మరి ఇటువంటి ఘటనలపై మీరేమంటారు? ఇలాంటి ఘటనలు ఏ పార్టీ ఉన్నా జరగకూడదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ పార్టీలు ఉన్నా కూడా జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళని సమర్థించుకుంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్లే కదా. రఘురామకృష్ణరాజు మీద పోలీసులు దాడిని వ్యతిరేకించారు. సుధాకర్, అదే విధంగా వరప్రసాద్, కిరణ్, వీళ్ళందరి మీద దాడులందరినీ వ్యతిరేకించి 5 ఏళ్లు వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అప్రజాస్వామిక చర్యలందరూ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చి తెనాల్లో వీళ్ళు అదే తరహాలో పోలీసుల చేత దాడులు చేయించేటువంటి పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అందుకని నా సూచన ఏంటంటే ప్రజలు ఒకసారి గమనించండి, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించండి. ఈ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ అయినా వైసీపీ అయినా ఒకే తాను ముక్కలు. ఇలాంటి వాళ్ళని మీరు వాళ్ళని కాదని వీళ్ళని కాదని వాళ్ళని గెలిపించడం వల్ల వీళ్ళ చేతుల్లో తిరిగి ప్రజలే ఈ రోజున దాడులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి మోసకారి రాజకీయ పార్టీలని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని ప్రజలు అలవరుచుకోవాలి. చట్టరీత్యా ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసులు చట్టరీత్యా వ్యవహరించాలి అనేటువంటి మాటని ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉండేటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలి. పోలీసులు చర్యలను తప్పుపట్టాలి. లేదు అంటే రేపు మళ్ళీ మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద ఎలా దాడులు జరుగుతాయి. రేపొద్దున మీ తరఫున సామాన్యమైనటువంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. దయచేసి అప్రజాస్వామికమైనటువంటి చర్యలని ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయొద్దు. అలాంటి పార్టీలను ప్రజలకు కూడా అలాంటి పార్టీలకు మద్దతు ఇవ్వద్దు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించేటువంటి రాజకీయ పార్టీలకు మాత్రమే మద్దతు ఇవ్వాలి అనేటువంటిది ప్రజలకి నేను ఇచ్చేటువంటి సూచన. రైట్ అండి, కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్ గా పోలీసులు నడి రోడ్డుపై యువకులను కొట్టడం తప్పే, కానీ గంజాయి కేసులో అరెస్ట్ అయిన ఆ యువకులను మాజీ సీఎం పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలకు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుమారుణ్ణి పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలు, ఆసుపత్రి రిపోర్ట్లతో జగన్కు బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. అయితే ఇదే అంశంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ విమర్శించారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ హాట్గా మారింది. కూటమి పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎంత మాత్రం మంచిది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెనాలిలో పర్యటించిన ఆయన నడి రోడ్డులో యువకులపై పోలీసుల థర్డ్ డిగ్రీ దాష్టికాన్ని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్ విక్టర్ తల్లిదండ్రులు జగన్ వద్ద వాపోయారు. ఇక పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదన్నారు.
అరెస్టు చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, అంతేగాని ఇలా పబ్లిక్గా కొడతారా, అన్నం కూడా పెట్టకుండా 3 రోజులు చిత్రహింసలు పెడతారా, స్టేషన్కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈస్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు